చలాకీ అమ్మ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనము వెల్లుల్లి గురించి తెలుసుకుంటాము. 99% ఎలా వాడాలి అని చాలా మందికి తెలియటం లేదు. మనము వెల్లుల్లిని రాత్రుల్లో భోంచేయడం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంది మనకి. దీనివల్ల అనేక రోగాలని మనం నయం చేసుకోవచ్చు. మనము నిత్యం పోపులో, కూరలో వాడుకుంటూ ఉంటాం కదా! అందువల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. మనం వెల్లుల్లిని రాత్రి సమయంలో ఎందుకు వాడాలి అని చెప్తున్నానంటే, రాత్రుల్లో మనం దాన్ని తీసుకోవడం వల్ల మనము అది తీసుకొని నిద్రపోయేస్తాము. ఆ నిద్రలో అది మన ఒంట్లో అనేక మిరాకిల్స్ చేస్తుందనమాట. మన లివర్‌ని క్లీన్ చేస్తుంది. మన బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. డయాబెటిక్ పేషెంట్‌కి చాలా కంట్రోల్‌లో ఉంచుతుంది. మన గట్ హెల్త్‌ని బాగా పెంచుతుంది. కడుపుకు సంబంధించిన వ్యాధుల్ని బాగా తగ్గిస్తుంది. ఈ వెల్లుల్లిలో ఆలిసిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఆ ఆలిసిన్ అనే కాంపౌండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, మనం వెల్లుల్లిని దంచి ఒక 20 మినిట్స్ అలాగే ఉంచేస్తే అప్పుడే ఆ ఆలిసిన్ అనే కాంపౌండ్ దాంట్లో పూర్తిగా వస్తుంది. ఆ ఆలిసిన్ అనే కాంపౌండ్‌ని మనము కూరల్లో, పోపులో బాగా వేడి చేస్తాం కదా! దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ యొక్క ఆలిసిన్ అనే కాంపౌండ్ అన్నీ ఆవిరైపోతుంది. అప్పుడు మనం తినేది పిప్పి మాత్రమే. అది మనం ఎలా భోంచేయాలంటే, మనము తాలింపు అంతా పెట్టి కూరంతా బాగా ఉడికిచ్చిన తర్వాత దించబోయే సమయంలో ఏదైతే దంచి పెట్టుకున్నామో ఆ వెల్లుల్లిని అలాగా వేసుకొని తినొచ్చు. లేదా సన్నగా తరిగిన వెల్లుల్లిని 20 మినిట్స్ అలాగే ఉంచేసి, ఆ తరిగిన వెల్లుల్లిని కూరల పైన వేసుకొని మనము తినొచ్చు. అప్పుడు 100% మనకు దానిక పోషక విలువలు మనకు వస్తుందనమాట. కానీ ఈ వెల్లుల్లిని రాత్రి భోంచేయడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలుంటుంది. మనము మన బ్లడ్‌ని అది థిన్నర్ చేస్తుందనమాట. మన బ్లడ్‌ని థిన్నర్ చేసే వల్ల మనకు గుండెకు పోయే నాళల్లో కొవ్వు చేరుకుంటుంది కదా! ఆ కొవ్వునంతటిని ఇది కరిగిచ్చేస్తుందనమాట. వెల్లుల్లిని రాత్రుల్లో భోంచేయడం వల్ల అనేక రకాల ఉపయోగాలుంది. అందులో మొదటిది మన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని పూర్తిగా కరిగించేస్తుంది. రెండవది మన చెస్ట్ యొక్క ఇన్ఫెక్షన్‌ని పూర్తిగా తగ్గిచ్చేస్తది. కొంతమందికి జలుబు, సైనసు, దగ్గు ఉంటుంది కదా! అవి క్రమేణా తగ్గిచ్చేస్తుంది. ఇంకా మూడవది బ్లడ్ ప్రెషర్ అనమాట. బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుందనమాట. నాలుగవది బ్లడ్ షుగర్. ఈ షుగర్‌ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందనమాట. ఒక 20 మినిట్స్ దంచిన వెల్లుల్లిని వేనీల్లో వేసేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆ నీళ్ళని అలాగే మనం తాగేవాలి. తాగిన తర్వాత మనము అలా యాస్ యూజువల్‌గా పడుకుంటాం కదా! అది ఒంట్లో అన్నిటిని క్లీన్ చేస్తుంది. మన ఒంట్లో అన్ని వ్యాధుల్ని మనకి క్యూర్ చేసేస్తుంది. ఇంకా కొంతమందికి ప్రేగుల్లో బ్యాడ్ బాక్టీరియాస్ ఉంటుంది కదా! దానంతటి కూడా ఇది సంపేస్తుందనమాట. ఇంకా చెప్పపోతే క్యాన్సర్ ఉంటుంది కదా! చాలా మందికి పరంపరంగా క్యాన్సర్ ఒస్తుంది. అమ్మమ్మకుంటుంది, కూతురికొస్తుంది. ఇటువంటి వాళ్ళంతా ఈ వెల్లుల్లిని రాత్రి వేళ సేవించడం వల్ల ఆ క్యాన్సర్ కణాల్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. క్యాన్సర్ లేని వాళ్ళకి కూడా క్యాన్సర్ రాకుండా ఇది అరికెడుతుందనమాట. కొంతమందికి వేడినీళ్ళలో వెల్లుల్లి వేసుకొని తాగడం ఇష్టం లేకపోతే, ఒక గ్లాస్ పాలని బాగా మరగపెట్టి, అందులో ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలని అందులో వేసి, బాగా ఒక 5 నిమిషాలు బాగా కాసిన తర్వాత, దాన్ని ఒక గ్లాస్‌లో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. కానీ కొంతమందికి పాలు అవ్వదు కదా! అటువంటి వాళ్ళు నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. కానీ ఏది ఎలాగైనా వెల్లుల్లిని మనం భోంచేయక హాఫ్ అన్ అవర్ ముందు, ఒక 20 నిమిషాల ముందు దంచి అలాగే ఉంచేసుకోవాలి. ఆ తర్వాతే నీళ్ళలోనైనా, పాలలోనైనా, కూరల్లోనైనా మనం ఉపయోగించడం చాలా ఉత్తమమనమాట. మన చర్మ వ్యాధులను కూడా ఇది అరికడుతుంది. సోరియాసిస్ అంతా అంటారు కదా! దాన్నంతా కూడా ఇది క్రమేణా తగ్గిచ్చేస్తుంది. ఇంక పోతే కాళ్ళ నొప్పులు, మోకాలు కాడ ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది కొంతమందికి. ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని కూడా ఇది పూర్తిగా తగ్గిచ్చేస్తుంది. దీనివల్ల అనేక రకాల ఉపయోగాలుందనమాట. మీరు వెల్లుల్లిని ఇంక మీట ఈ విధంగానే ఉపయోగించి దాని యొక్క బెనిఫిట్స్ చూడండి మీరు. ఒక మండే స్టార్ట్ చేసినారంటే, ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. మీకు షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. బీపీను మీరు టెస్ట్ చేసుకున్నట్లయితే బాగా కంట్రోల్‌కొస్తుంది. ఈ విధంగా భోంచేస్తే. మనకు ఆ వేడి నీటిలో వెల్లుల్లి వేసినప్పుడు పెట్టి ఒక పంజెంట్ స్మెల్ ఒస్తుంది కదా! అది మనకు పట్టనప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా అందులో వేసి కొద్దిసేపయిన తర్వాత తాగితే మనకు కొంచెం టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆరోగ్యకరం కూడా. కానీ ఈ వెల్లుల్లిలో ఆ వాసన అనేది మనకు కొంచెం ఘాటుగా ఉంటుంది. కొంతమందికది పట్టదు కదా! అటువంటి వాళ్ళే ఈ నీళ్ళలోను, పాలల్లోను వేసుకోమని చెప్తున్నాము. అట్లా లేకపోతే మన కూరల్లో గూడా వాడుకొని అలాగే భోంచేయొచ్చనమాట. మనం అలవాటు చేసుకుంటే అది అలవాటయిపోతుంది.
పిల్లలకి కూడా అలాగే అలవాటు చేయాలనమాట. ఒక వెల్లుల్లి రెబ్బ నుంచి స్టార్ట్ చేయాలనమాట. సన్నగా కోసి ఒక 20 మినిట్స్ అలాగే ఉంచేసి, దాన్ని దించపోయేక ముందు కూరల్లో మనం వేసుకొని భోంచేస్తే మనకి 100% రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.